లారీ వస్తుంది, ఆపండి. డ్రైవర్ కొంచెం లిఫ్ట్ కావాలయా? ఐఎమ్ నాట్ డ్రైవర్, ఓనర్. సారీ సార్, ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్. ఓ ఇంగ్లీష్ ఓనర్. మరి చూడటానే బ్యాగ్ లో పెట్టారా? కడ్రాయిలు కూడా పెట్టాం. దానికేం తక్కువ లేదు. త్వరగా రండి, కమాన్. బ్యూటిఫుల్ గర్ల్, కూర్చోమ్మా. ఏ గాయ్, కమాన్ కమాన్, సిట్ డౌన్. కొద్దిగా జరుగు బాబు. మామయ్య, బుజ్జి, మామయ్య, బుజ్జి, మామయ్య, అల్లుడు గారు ఇక్కడే ఉన్నాడు రా. మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా. ఏ నేత్రదానం చేయబోతున్నావా? త్వరగా వెళ్ళబోయా, క్వాలిస్ మిస్ అవుతుంది. పాలిస్ ఏంట్రా? అవును మామయ్య, ఆ అబ్దుల్ ఖాదర్ గారు క్వాలిస్ లో ఉషాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. పోనీవయ్యా. ఓకే, మామయ్య, ఉషా లేకుండా నేను ఉండలేను. అంటే ఇంకా అర్థం కాలేదా? మీ అల్లుడు ఆ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నిజమా? మరి నా ₹1,00,000? కోటి లేదు, లాటీ లేదు. మా వాడు ఎప్పుడైతే అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాడో నీ కోటి క్యాన్సిల్. వాట్? మామయ్య, అసలు ఈ కిడ్నాప్ ₹1,00,000 ఈ గోలంతా ఏంటి? అబ్దుల్ ఖాదర్ గారు కిడ్నాప్ చేస్తే ఈ అమ్మాయి ₹1,00,000 అడుగుద్దండి, ఏంటిది? అదే, అదో పెద్ద కథరా. వీడెవడరా? నువ్వు బాబా ఏం చేస్తున్నా వీడా? ఏం రావు, ఏడకెళ్ళి వచ్చినాను అన్నన పట్టుకుని ఎవడారని అడుగుతున్నావు? బొక్కలు ఎరుగుతాయి బిడ్డ. అన్నగాని ఒక్కసారి తొడగొట్టినానుకో ఆ సౌండ్ గా గుండా చేస్తావు బిడ్డ. అయితే ఒకసారి కొట్టమానప్ప. అన్నా ఒక్కసారి తొడగొట్టి ఆగలే గట్లా కదనా, జబర్దస్త్ కొట్టాలనే. దీనికేమైందిరా బాయ్? మొత్తం 7. నాకు 5 సెకండ్లు చాలు. నాకు 1 సెకండ్ చాలబ్బా. నేను ఎంత తెద్దామనో నాకే తెలియదు. నాకు తెలుసు కదప్పా. ఎక్స్క్యూజ్ మీ సార్, హీస్ యువర్ మేనేజర్. ఓ ఐ సీ. అయితే 50 ఉంచండి. పర్లేదు, నమస్కారం. ఓ మీరు తెలుగువారా? అయితే 100 ఉంచండి. ఓహో, తెలుగువాడికి సాటి తెలుగువాడంటే ఎంత అభిమానం, ఎంత గౌరవం, ఎంత రెస్పెక్ట్. హనీమూన్కి వచ్చారా? అవును, మీరు ఇక్కడ ఎలా? ఇన్ఫాక్ట్ ఒకప్పుడు నేను కూడా ఈ హోటల్కి హనీమూన్కే వచ్చాను. ఓ ఐ సీ. హనీమూన్ పోస్ట్ పోన్ అయింది, ఇక నా పోస్ట్ ఖాయమైంది. పర్లేదు. పోస్ట్ పోనా? ఇన్ఫాక్ట్ హనీమూన్కి నేను ఒక్కనే వచ్చాను. పాస్ట్ ఈజ్ పాస్ట్. మిమ్మల్ని చూస్తుంటే మా ఇంటికి ఇన్వైట్ చేద్దాం అనిపిస్తుంది. మీరు ఒక్కసారి మా ఇంటికి భోజనానికి రావాలి. షూర్. చాలా సారీ, మీరు ఇదే హోటల్లో గెస్ట్ గా ఉండి ఇక్కడ జాబ్ చేయాల్సి వచ్చిందేంటి? ఏ లేదు, నేను కూడా మీలాగే ఎక్కువ టిప్పులు ఇస్తూ ఉండేవాడిని. పర్లేదు. 101. రామదాస్ మన అర్జెంట్ గా రమ్మనంటే ఏదో పెద్ద పని అయి ఉంటుంది. ఈసారి కాస్త ఎక్కువ గుందాలి. బాగా గుంజరా, మన ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ వేయచ్చు. తమ్ముడితో మాట్లాడుతున్నాను రా, డిస్టర్బ్ చేయొద్దు. వేసేయండి. నమస్తే రామదాస్ గారు. ఆహా, తమ్ముడి శిలా విగ్రహం ఎంత బాగా చెక్కించారు. శిలా విగ్రహం కాదు, వాడు నా తమ్ముడే. డెడ్ బాడీనా? పోయి సంవత్సరం పైన అయింది, ఇంకా పాచిపెట్టలా? కాదు, అది డెడ్ బాడీ కాదు, నా తమ్ముడే. మళ్ళొక్కసారి పాతి పెట్టలేదా అని అడిగావంటే నిన్ను పాతేస్తాను. ఓకే, నేను చెప్పొచ్చేది ఏంటంటే నా తమ్ముడిని చంపిన చంటి బుజ్జి జైల్లోనే వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం పడుతుందండి. నేను వెయిట్ చేయలేను. ఓ పని చేయండి, మీరే ఏదైనా నేరం చేసి జైలుకి వచ్చేయండి. జైలుకే? నేనా? ఓకేరా, నిన్ను చంపి జైలుకి వెళ్తా. అందుకే వాళ్ళిద్దరినీ బయటికి రప్పించు. ఓకే? వాళ్ళ చస్తే కుదరదు. కుదర్చాలి. అందుకే నీకు 10 lakhs క్యాష్. అంత డబ్బా? yes, take this. తీసుకోరా. అమీర్పేటలో ఫ్లాట్ కొనుక్కో. ఎంత ఫ్లాట్ కొన్నా సరే వాళ్ళిద్దరిని విడుదల చేయడం కుదరదు. ఆ ప్లాన్ కూడా నేనే చెప్తాను. ప్లాన్ కూడా మీరే ఇస్తారా? అయితే ఈ గొట్టంగాడెందుకు, ఈ పైపులు చాలు. ప్లాన్ ఏమిటో చెప్పు. ఆగస్టు 15 జెండా వందనం జరుగుతుంది. సారీ సార్, తప్పైపోయింది. ఏం మాట్లాడద్దు, బండి తీసుకెళ్ళి పక్కన పెట్టు. అది మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం, మమ్మల్ని వదిలేండి సార్. నాతో ఏం మాట్లాడతానా? ఎగ్జామ్ చెప్తే మళ్ళీ రాసుకోవచ్చు, రూల్స్ తప్పకూడదయ్యా. బండి తీసుకెళ్ళి పక్కన పెట్టు. అది కాదు సార్. కానిస్టేబుల్ సార్, నాతో ఏం మాట్లాడతాను చెప్పవయ్యా. ఆయనతో ఏం మాట్లాడతాయా? 500 ఉంటే నాతో మాట్లాడండి, లేకపోతే కోర్టులో జడ్జి గారితో మాట్లాడుకోండి. త్వరగా ఇచ్చారా? ఏంటిది?
మాతో ఏం మాట్లాడకండి, మమ్మల్ని పోనీయండి. కరెక్ట్ గా ముట్టింది లేదో చూడు. గుప్తుల కాలం స్వర్ణయుగం. సార్ మోసం సార్, స్లిప్ చేతిలో పెట్టి స్లిప్ అయిపోయారు. నాతో ఏం మాట్లాడకయ్యా, జీప్ ఎక్కడ పడుతున్నాం. త్వరగా త్వరగా పోనీరా. పోనీ, పోనీ. వాళ్ళ వెనక రౌడీలు ఉన్నారు, ఏం మాట్లాడకుండా వెనక్కి పోయి. పోలీసులను తీసుకొచ్చారా? వీళ్ళ సంగతి మళ్ళీ చూసుకుందాం. పోదాం. త్వరగా పోనీ. ఆ కోయడు ఏమన్నాడు? ఏరిని ఎంగిలి సిగరెట్ పీకలన్నీ కుప్పగా పోసాయి. ఓ శా అది ఆ పోగేసిన చెత్త కుప్ప పైన నేనిచ్చే ఈ మురుకు బిడ్డని వేసేసేయి. ఏసా శుద్ధ కర్పూరాన్ని అరచేతిలో వేసేసుకోవాయ్. చేతులు పెట్టుకుంటే కాలిపోద్ది. కుప్పకి పెట్టేసే. పెట్టా మంట లేద్ది, నీకు తంట తెచ్చిన వాడికి పెంట పెడుద్ది, నీ దరిద్రం తీరుద్ది, ఆడికి శని మొదలవుద్ది. పొగ స్టార్ట్ అయింది. ఆడికి శని, నాకు దరిద్రం. ఎట్ ఏ టైం స్టార్ట్. ఏంటి అవుతున్నారు? నథింగ్ సార్. స్టాప్ ఇట్. సార్ సార్ పొగ వస్తుంది సార్. అరే ఆ పొగేంటి? మీరు కూర్చోండి, కూర్చోండి. సిరాన్ సిరాన్. కోకిల్ గారా ఏం చేస్తున్నారు సార్? మూలికలతో పెట్రోల్ తయారు చేస్తున్నా. రామన్ పిల్ల టైపు. వెళ్ళి ఎల్లబయ్యా. ఏం చేస్తున్నావు ఇక్కడ? సిగరెట్లు కలుస్తున్నాను సార్. అరే చూప్, సిగరెట్లు గవర్నమెంటే బ్యాన్ చేస్తే నువ్వు పబ్లిక్ గా కాలేజీ క్యాంపస్ లో కాలుస్తావు. కాల్చడం అంటే ఉప్పు ఉప్పు అని కాల్చడం కాదండి. ఇవన్నీ ఒక చోట కుప్పెట్టి నిప్పెట్టా. యాంటీ పొల్యూషన్ జన్మభూమి కార్యక్రమం 2003